ముందుగా రబ్బర్ ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక్కో దాంట్లో 40 ఉంటాయంట. 10 ప్యాకెట్లు తీసుకున్నా అంటే 400. ఇందులోకి మనకు కావాల్సింది పేపరు, ఎందుకంటే కొంచెం సపోర్ట్ కోసం పేపర్ ని బాగా నలిపి ఉండలాగా చేసి దగ్గరికి చేసాం అనమాట. ఇప్పుడు మనం తెచ్చుకున్న రబ్బర్లు ఒక్కొక్కటిగా దీనికైతే మనం అటాచ్ చేద్దాము. ఈ పేపర్ లేకుండా ఓన్లీ రబ్బర్ మనం పెట్టలేం కాబట్టి సో ఈ పేపర్ సాయం అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం 50 రబ్బర్లు వేసాము. చూసారా, ఇంకా పేపర్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం 100 రబ్బర్లు వేసాము. ఇప్పుడు మొత్తం పేపర్ ఇంకా లైట్ కనిపిస్తుంది కానీ మొత్తం అయితే కవర్ అయింది. కానీ కొన్ని జారిపోతున్నాయి. ఇందులో 200 రబ్బర్లు వేసాము. చూసారు కదా ఎలా ఉందో బాల్. మొత్తానికి 300 రబ్బర్లు అయితే వేసాము. సో బాల్ అయితే ఈ సైజ్ వచ్చింది. కానీ ఇది బాగా జారిపోతుంది. అందుకని చెప్పి కొంచెం మట్టి పోసాను. మట్టి పోసి కొంచెం పట్టుకుంటుంది కదా అని చెప్పి మట్టి అయితే పోసాను అనమాట. సో ఇప్పుడు ఇంకా 100 రబ్బర్లు ఉన్నాయి మన దగ్గర, అవి కూడా వేద్దాము. సో మొత్తంగా 400 రబ్బర్లు అయితే వేసాము. బాల్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఈ రబ్బర్ కూడా జారిపోకుండా ఉండడం కోసం నేనైతే గమ్ యూస్ చేశాను అనమాట. సో గమ్ అంతా దీని మీద అప్లై చేసి బాగా పట్టించి దీని కాసేపు ఎండలో ఆరబెట్టాము. దీని వల్ల ఏంటంటే గమ్ముతో పాటు రబ్బర్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో జారిపోకుండా ఉంటుంది. ఎందుకంటే రబ్బరు ఆల్రెడీ ఆయిల్ గా ఉంటుంది కాబట్టి జారిపోతుంది. ఈ గమ్ వేయడం వల్ల స్టిఫ్ గా ఉంటుంది. మన బాల్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎలా ఎగురుతుందో. చిన్నప్పుడు మనం ఆడుకున్న పెప్సీ బాల్ లాగే ఇది కూడా పరిగెడుతుంది అనమాట. చూసారా, అసలు ఏం మాత్రం ఎక్కడ స్టాప్ అవ్వట్లేదు. మంచి ఫ్లో అయితే ఉంది బాల్ కి. ఈ బాల్ బౌన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మనం ఎంత కావాలంటే ఎంత బౌన్స్ అవుతుంది అనమాట. అసలు మామూలు పెప్సీ బాల్ కి దీనికి అసలు ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా బాగా బౌన్స్ అవుతుంది. నచ్చిందా? ఒక లైక్ కొట్టండి.